జాతీయ రహదారి సమీపంలోనే విష్ణు టౌన్షిప్ కాలనీలో హైటెన్షన్ విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన 50 అడుగుల ఎత్తైన భారీ విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి కింద పడే ప్రమాదం పొంచి ఉందని, ప్రాణ నష్టం జరగకముందే ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించి కొత్త స్తంభాలు వేయాలని స్థానిక కాలనీ ప్రతినిధులు పివి మధుసూదన్ రావు, టి సూర్యనారాయణ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పి వంశీ, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగేని పుల్లారెడ్డి, కె అనిల్ కోరారు. శనివారం ఉదయం స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఆ కాలనీలో పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయన్నారు. గాలివాన వీచినప్పుడు విద్యుత్ స్తంభాలు కింద పడే ప్రమాదం ఉందని తెలిపారు. హ్యాపీ హోమ్స్ రోడ్లో విష్ణు టౌన్షిప్ ఏరియాలో ఈ పోల్ చాలా డేంజరస్గా ఇంక్లైన్ అయిపోయింది. అంటే ఎప్పుడు పడుతుందో తెలియనంటే సిచ్యువేషన్లో ఉంది. కరెంటు సప్లై అప్ అండ్ డౌన్ అయ్యి ఇంట్లో ఫ్యాన్లు అవన్నీ ఎగిరిపోతున్నాయి. ఎప్పుడు వర్షం వచ్చినప్పుడల్లా చాలా ఇదిగా ఉంటుంది, ఎగిరిపోతున్నాయి. ఫ్యాన్లు ఎగిరిపోవడం అన్నీ తిరుగుతున్నాయి. ఇక్కడ పోల్ కూడా ఒరిగిపోయింది, కిందికి ఇరిగిపోయింది. ప్రధాన రహదారితో ఉండేటువంటి పోల్ అనేటువంటి పూర్తి ఒరిగిపోయింది. చాలా ప్రమాదకరం. ఇది పక్కనే రోడ్ ఉంది. దీని మీద రోడ్ మీద వచ్చేటువంటి వెహికల్స్ మీద పడినా లేదా ఇటువైపు పడినా కానీ చాలా ప్రమాదం చేకూరుతుంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా ఈ పోల్ని మార్చాల్సిందిగా కోరుతున్నాం. పోల్ చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ పోల్ ఎప్పుడు పడిపోతుందో తెలీదు. వర్షానికి పవర్ అప్ అండ్ డౌన్ అవ్వడము. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని విష్ణు టౌన్షిప్ ప్రాంతంలో కరెంటు పోల్లన్నీ కూడా ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడో వేశారు, ఇప్పుడు ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అని చెప్పి ప్రజలు భయపడుతూ రోడ్లపైన తిరుగుతూ ఉన్నారు. దాదాపు 60 అడుగుల మేర పొడవు ఉండేటువంటి భారీ కరెంటు పోలు మొత్తం ఒరిగిపోయింది. ఎప్పుడు పడితే ఇప్పుడు గాలి వానాకాలం, ఇది కాలం. గాలికి కిందగాన పడితే ఆ కరెంటు వైర్లు పోయి మామూలు చిన్న లైన్ల మీద పడతాయి. మొత్తం ప్రమాదం జరిగితే కాలనీలో టీవీలు అవన్నీ కూడా కాలిపోయే ప్రమాదం ఉంది. మనుషులు తిరుగుతూ ఉన్నారు. మనుషుల మీద కానీ పడితే ఎవరూ బూడ్చలేనటువంటి, ఎవరూ తీర్చలేనటువంటి ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు అట్లాగే ఎలక్ట్రిక్ శాఖ మొత్తం కూడా స్పందించి సపరేటు బడ్జెట్ కేటాయించి ఈ ప్రాంతంలో విద్యుత్ అంతరాయం కలగడం, విద్యుత్ పోల్లు కింద పడే పరిస్థితి ఉండడం, అట్లాగే సపరేటు ట్రాన్స్ఫారం కూడా పెట్టి ఈ ప్రాంత ప్రజలకు విద్యుత్ సమస్యల నుండి విముక్తి చేయాలని చెప్పి, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా విద్యుత్ శాఖ వాళ్ళని నేను కోరుతాను.